నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పెద్ద హనుమాన్ జన్మదిన సందర్భంగా జిల్లాలోని హనుమాన్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ కనుమరుగవుతోంది. నిజామాబాద్ శివారులోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గీరెడ్డి ప్రమీలాదేవి లేని లోటు గీరెడ్డి రామరెడ్డి కుటుంబ సభ్యులకు తీరనిది. నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో గీరెడ్డి ప్రమీల ద్వాదశ దిన కర్మకు హాజరై నివాళులు అర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తదితరులు. ఇందల్వై టోల్ ప్లాజా వద్ద రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు నాణ్యతతో చేపట్టాలి. అర్సపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి అధికారులకు సూచించిన కలెక్టర్ రాజీవ్ హనుమంతు. వ్యవసాయ క్షేత్రంలో కాంపౌండ్లు నిర్మించుకోవటం వల్ల వ్యవసాయంతో పాటు చేపల పెంపకం చేపట్టి ఆదాయం సంపాదించుకోవాలి. కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయిలో కాంపౌండ్లు పరిశీలించిన కలెక్టర్ జితేష్ పాటిల్. రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం. రోకడ హనుమాన్ ఆలయంలో పెద్ద హనుమాన్ జన్మదిన సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ విఠలరావు. ఆంధ్ర అనే పదం మీద విషం కక్కుతూ సెంటిమెంట్ను వాడుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. లోక్సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 గంటల భద్రత ఏర్పాటు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్యుల సేవలు అభినందనీయం. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అవతరణ దినోత్సవం కావడంతో వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆహ్వానించారు. ఈ క్రమంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని గాంధీ భవన్ వర్గాలు స్పష్టత ఇచ్చారు. అనారోగ్యం, ఎండల కారణంగా వైద్యులు చేసిన సూచనల మేరకు ఆమె తన షెడ్యూల్ విజిట్ ను రద్దు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని వినిపించనున్నారు. ఆ మెసేజ్ ను పరేడ్ గ్రౌండ్స్ వేదిక మీదుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఆమె తన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఉత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా సోనియా గాంధీకి వివరించి ఆహ్వానించారు. ఆమె కూడా సానుకూలంగా స్పందిస్తూ వస్తానని హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆమె అనారోగ్యం దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు పర్యటనను రద్దు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర గీతంపై మాజీ మంత్రి కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అవుతుందని అన్నారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పడం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే జరిగాయన్నారు. గొర్రెల పథకంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంటుతో సహా 12 పార్లమెంటు స్థానాల్లో తాము గెలుస్తామని, కాంగ్రెస్ వేవ్తో మా నేతలు గెలుస్తారని జోసెన్ చెప్పారు. రాబోయే 10 ఏళ్లు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రాజముద్రపై అన్ని పార్టీల నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు.
ఫోన్ ట్యాపింగ్లో అందరూ రావులే అని, సీఎం కేసీఆర్ మానవత్వం లేదని, ఆవిర్భావం వేడుకలకు కేసీఆర్ను ఆహ్వానించామని, వస్తారా రారా అన్నది ఆయన విఘ్నతకే వదిలేస్తామని చెప్పారు. జూన్లో అన్ని జిల్లాల్లో మంత్రులు పర్యటిస్తామని, అభివృద్ధిపై వరుసగా సమీక్షలు ఉంటాయన్నారు. బీజేపీ జూటా పార్టీ అని, మోదీ ప్రధానిగా చేసిన అభివృద్ధి చెప్పకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల్లో ప్రచారం చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్లో పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారని చెప్పారు. ఎంతో మంది లోపలికి వెళ్తారు అన్నది త్వరలో తెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశవీను, సీనియర్ నాయకులు గడుగు గంగాధర్ తదితరులు ఉన్నారు. జీవితం నడుపుతూ రైతు నాయకుడిగా ప్రజా సమస్యల కోసం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్న నాయకునికి మోడీ వేవ్ కానీ ఏ వేవ్ లేకుండా ప్రజల వేవుతోని, కాంగ్రెస్ వేవుతోని, మా నాయకుల కష్టంతో తప్పకుండా గెలుస్తాడని నమ్మకం ఉంది. 9 నుంచి అంటే ఇవాళ రాత్రి 7 గంటలకు ఎగ్జిట్ పోల్ వస్తుంది. ఎగ్జిట్ పోల్ కంటే ముందే మాకు కూడా కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే 35 ఏళ్ళకి రాజకీయాలు ఉన్నాం కాబట్టి అన్ని పార్లమెంట్ ఇస్తే తప్పకుండా 9 నుంచి 13 సీట్లు కానీ 12 సీట్లు కానీ ఒక సీటు అటో ఇటో తప్పకుండా గెలవబోతున్నాం. దీనికి కష్టపడ్డ మా నాయకులకు అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో నిజామాబాద్లో తక్కువ వచ్చినా తప్పకుండా రాబో కాలంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి నిజామాబాద్లోనూ ఉన్న పెండింగ్ సమస్యలు షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి. సూపర్ స్పెషాలిటీ స్థాయిలో ఇక నుండి జీజీహెచ్ నిజామాబాద్లో న్యూరో నరాలకి సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహించనున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ వెల్లడించారు. జీజీహెచ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రిలో 2 నెలల క్రితం న్యూరో సర్జరీ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇదివరకు తెలంగాణలో హైదరాబాద్ మరియు వరంగల్లో మాత్రమే న్యూరో శస్త్రచికిత్సలను నిర్వహించేవారని, ఇప్పుడు మన నిజామాబాద్లో కూడా ఈ సేవలను అందిస్తున్నామని తెలిపారు. గత 2 నెలల నుండి దాదాపు 20 మందికి ఈ న్యూరో శస్త్రచికిత్సలను డాక్టర్ పర్యం శస్త్రచికిత్స నిపుణుల ఆధ్వర్యంలో జరిపించడం జరిగిందని, ఇందులో 2 చిన్నారులకు న్యూరో శస్త్రచికిత్సను జరిపించామని, మన జిల్లాలో వారికే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సరైన ఆధారాలు లేకపోయినా కూడా వారికి శస్త్రచికిత్సలు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కేసెస్ 20 కేసులు మేజర్ సర్జరీస్ చేశాం మేము. ఈ 20 మేజర్ సర్జరీ చేసిన కేసెస్లో 3 మేజర్ సర్జరీవి మన జిల్లా, మన రాష్ట్రం కూడా కాదు, మహారాష్ట్ర అండ్ ఇతరత్ర రాష్ట్రాల నుంచి 3 రావడం జరిగింది. కోమా స్టేజ్లో వచ్చారు. వారికి మేము చేసి పంపించాము. అంటే ఇతరత్ర రాష్ట్రాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, వారి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు, వారి దగ్గర వైట్ కార్డు కూడా ఉండదు. నార్మల్గా అలాంటి కార్డ్స్ లేనప్పుడు ఇలాంటి పెద్ద సర్జరీస్ చేయాలంటే మాకు కష్టమవుతుంది. కానీ పేషెంట్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని వారికి కార్డు లేకపోయినా కానీ మేము తీసుకొని, రేపు కొంతమంది చెప్పొచ్చు మాకు ఆరోగ్యశ్రీ లేదని చేయట్లేదు అని, అది దానికోసం చెప్తున్నా. సో 3 పేషెంట్స్కి మేము స్టేట్ కాకపోయినా కానీ వారిని తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళు రహీం, కాసిం అండ్ రాజారాం అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు, మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీటిల్లో 2 స్పైన్ కేసెస్ కూడా చేశాము. ఆ స్పైన్ కేసెస్ చేసిన వాళ్ళు ఖలీల్ ఒకళ్ళు అండ్ ఖలీల్ రాజ్ కుమార్. అండ్ ఆ స్పైన్ కేసు ఏదైతే చేశామో మెడలో ఉన్న సర్వైకల్ స్పైన్, సో మెడలో సర్వైకల్ స్పైన్లో ఉండే ఇంజరీ అయినప్పుడు దాని కేసు అది ట్రై చేయాలంటే అసలు పెద్ద సెటప్లో తప్ప అవ్వదు. అండ్ మన సెటప్లో చేసి సక్సెస్ చేసి సర్వైకల్ స్పైన్ ఫస్ట్ టైం చేసి వారిని పేషెంట్ని మీ ముందు కూర్చోబెట్టడం జరిగింది. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న కొంతమంది పేషెంట్లు ఆసుపత్రికి వచ్చి ఇక్కడ సేవలు బాగున్నాయని, మరియు ఈ శస్త్రచికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 3 నుండి 7 లక్షల రూపాయలు ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని మాకు ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించిన సూపరింటెండెంట్ మేడంకి మరియు ఇతర వైద్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చాలా హర్షం వ్యక్తం చేశారు. నేను మెట్పల్లికి చెందిన వ్యక్తిని, జైచల్ డిస్టిక్. నాకు ఏప్రిల్ 1కు యాక్సిడెంట్ అయింది. బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఇది స్టిప్ మొత్తం ప్లాస్టిక్ వేశారు, ఇక లెగ్ ప్లాస్టిక్. నేను ఒక 20 డేస్, ఒక 1 మంత్ దాకా రికవర్ కాలేకపోయా. 1 మంత్ తర్వాత నేను తిరగడం, లేయడం, తినడం ఇవన్నీ నాకు సాధ్యమైనాయి. డాక్టర్లు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు, కేరింగ్ మంచిగా చేసారు. నాకు టైంకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, వీళ్ళు నన్ను ఒక చిన్న పిల్లని లెక్క చూసుకోరు. చాలా బాగా అంటే చాలా బాగా చూసుకోరు. ఇలా పట్టుదలతోటే నేను లేచి తిరగడం జరిగింది. వీళ్ళు చూడకపోతే బయట అయితే ఒక 3-4 lakhs దాకా ఖర్చు వస్తుండే.
వీళ్ళు మంచిగా నాకు రికవర్ చేసి చేసారు. గీరెడ్డి ప్రమిళాదేవి లేని లోటు గీరెడ్డి కుటుంబానికి తీరని లోటు అని రాష్ట్ర రహదారుల భవనాల సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నిజామాబాద్ నగర శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన గీరెడ్డి ప్రమిళాదేవి పెద్ద కర్మ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మొదట గీరెడ్డి రామరెడ్డి కుటుంబ సభ్యులు కొడుకులు కోడళ్లు రాజు నీరజారెడ్డి యశ్వంత్ సుజాతారెడ్డి కూతుళ్లు అల్లుళ్ళు సుజన నాగేష్ తుమ్మల సునీత రవి బద్దం మనుమరాలు మనుమల్లు అర్చన అభిషేక్ అనూష నితిన్ రేవంత్ అశ్విన్ రమ్య నిత్య తదితరులు పాల్గొని గీరెడ్డి ప్రమిళాదేవి చిత్రపటానికి పువ్వులతో నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిలతో పాటు వారి బంధుమిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి గీరెడ్డి ప్రమిళాదేవి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రమిళాదేవి జ్ఞాపకాలు చిరస్థాయిలో నిలిచిపోయి ఉంటాయని ఆమె పంచిపెట్టిన ప్రేమ ఆప్యాయతలకు మంత్రి గుర్తు చేసుకున్నారు. రాజన్నకు అలాగే యశ్వంత్కు టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధైర్యాన్ని చేయాలని ఆమె జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోవాలని ఆమె ఎప్పుడు వచ్చినా. ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గీరెడ్డి రామరెడ్డి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. రామరెడ్డి గారు జీవితంలో తోడుగా ఉండి సేవలు అందించింది. మరి వారు వాళ్ళ ముందుగా స్వర్గస్థులు కావడం బాధకరం. ఏదైనా వాళ్ళ భగవంతుడి ఒక నిర్ణయం ఎవరికి కూడా కాలం చేయడం మనం కోరుకునేదల్లా శాంతి చేకూరాలని. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గీరెడ్డి ప్రమిళాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ సందర్భంగా రాజురెడ్డి మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ రోజు అంత్యక్రియలో పాల్గొని ఈ రోజు పెద్ద కర్మ కార్యక్రమానికి వచ్చిన తన తల్లికి నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వితిన్ 2 days ఒక 50,000 మంది దాన్ని చూసి దాని మీద కామెంట్ చేశారు వరల్డ్ వైడ్. సో దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ మదర్స్ లవ్. అది అందరికీ ఇట్స్ ఎ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ టు లూజ్ ఎ పేరెంట్ ఆర్ ఎ గ్రాండ్ పేరెంట్. అండ్ ఆల్సో తల్లి ప్రేమను మించింది ఏది లేదంటారు. అది ఆ విధంగా తప్పకుండా మా అమ్మ కూడా అలాగే ఉంది పిల్లలతోని గ్రాండ్ చిల్డ్రన్తోని. కానీ మా అమ్మలో ఒక ప్రత్యేకత ఏమిటంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ట భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 276 ట్రేబులు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో, అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2,400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారని వివరించారు. ఆఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే
ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో వీకర్ సెక్షన్ ఏరియాస్లో వనరబుల్ ఏరియాస్లో they have to continuously have a watch. Obviously loudspeakers are not permitted. All Kalyan Mandapalu, marriage halls, community halls, wherever general ga ee election campaigning kosam baita vallu vachi konta untaru, so they are not supposed to be there, so they are expected to leave by 4 o'clock and 6 o'clock respectively. మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాము, ఇట్లాంటి అన్ని ప్లేసెస్ లాడ్జెస్ గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి. అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి, ఎందుకు ఉన్నారు చూసుకోవాలి. సో నోబడీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్. బార్డర్ ఏరియాలో చెక్ పోస్ట్స్ ఇంకా కొంత అలర్ట్నెస్లో ఉంటుంది, సో దట్ నో మటీరియల్ ఈజ్ ఫౌండ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్. Especially lorries, commercial goods vehicles will be checked for movement of this type of illicit things. పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శనివారం సందర్శించి పనులను పరిశీలించారు. తరగతి గదులు, కిచెన్ షెడ్డు, నీటి పంపు తదితర చోట్ల కొనసాగుతున్న పనులను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పనులను మాత్రమే చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అన్ని పాఠశాలలను సందర్శిస్తూ పనుల తీరును నిశితంగా పరిశీలించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ ను ఆదేశించారు. పాఠశాలలు తెరుచుకునే సమయం నాటికి అన్ని పనులు పూర్తి చేయించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించాలని, పనులకు ఆటంకాలు ఏర్పడకుండా చూడాలన్నారు. ప్రతి పాఠశాలలో నీటి వసతి, టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండాలని, బడి ఆవరణను శుభ్రం చేయించాలని చెప్పారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర రోడ్డు, సినిమా, ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర రోడ్డు, బిల్డింగు, సినిమా, ఆటోగ్రఫీ శాఖల మంత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఇందర్వాయి మండలంలోని టోల్ ప్లాజా వద్ద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కిసాన్ కేత్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, డీసీసీ నాయకులు భాస్కర్ రెడ్డి, కంచిట్టి గంగాధర్, మున్పల్లి సాయారెడ్డి, నల్లవెల్లి వెంకటరెడ్డి, అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు కలిసి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నాయకత్వం జిందాబాద్ అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు మంత్రికి శాలువతో సత్కరించగా పలువురు మెమోంటోలతో సత్కరించారు. అనంతరం అక్కడి నుండి నిజామాబాద్ శివారు ప్రాంతంలోని కార్యక్రమానికి చేరుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్రంలో ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం ఆర్యవైశ్య పెద్దలు ఎమ్మెల్యే ధన్పాల్ ను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య సభ్యుల సేవలు అమోఘమన్నారు. మన డిమాండ్ 40 సంవత్సరాల నుండి ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి కార్పొరేషన్ కావాలని డిమాండ్ ఉన్నది అక్కడ. కానీ ఏదైతే ఒకే రోజు 17-18 కార్పొరేషన్లకు కేటాయించడం అనేది ఇప్పటి వరకు ఎటువంటి జీవో విడుదల కాలేదు. దాని విధి విధానం ఏంటో ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. కార్పొరేషన్ అనగానే కాదు,
కార్పొరేషన్ ఆర్య వైశ్య పేదలకు ఉపాధి కానీ చదువుకు కానీ వారి కుటుంబాలకు కానీ. ఆంధ్ర అనే పదం మీద కేసీఆర్ కుటుంబం విషం కక్కి సెంటిమెంట్ వాడుకుంటున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర అనే పదం మీద విషం కక్కుతూ కేసీఆర్ కుటుంబ సభ్యులు సెంటిమెంట్ రాజేసి వాడుకుంటున్నారని ఆరోపించారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ను తమ స్వలాభం కోసం వాడుకొని అన్నింటినీ మరిపించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ 4 నెలలుగా చేస్తున్న ప్రతి కార్యక్రమం, వేస్తున్న ప్రతి అడుగు నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న దిశగా అడుగులు పడుతుంటే కేసీఆర్ కుటుంబం హంగామా చేయాలని చూస్తున్నారు. తెలంగాణ చిహ్నంలో ఉద్యమకారులు అభిప్రాయం మేరకు అమరవీరుల స్తూపాన్ని పెడితే మీకున్న కడుపు నొప్పి ఏంటి అని అడుగుతున్నామన్నారు. అమరవీరుల చిహ్నాన్ని ఎందుకు పెట్టకూడదని అడుగుతున్నారన్నారు. చిన్నజీవి స్వామిని కూర్చోబెట్టినప్పుడు ఏ సెంటిమెంట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. అందశ్రీ రాసిన గీతాన్ని ఎందుకు తెలంగాణ పాట ఆనాడు మీరు ఎవరు పాడించారు? రామకృష్ణ అనే ఆంధ్ర వ్యక్తిటు పాడించారా అని ప్రశ్నించారు. 2 ఏళ్ల కిందటే మేం ప్రకటించామన్నారు. ఒక మంచి సంగీతం సమకూర్చాలని కీరవారిని సంప్రదిస్తే నాకు తెలిసిన కళకి కళాకారుని ప్రాంతాలు ఉండవని చెప్పారు. యాదగిరి గుట్ట అంటేనే ప్రజల గుండెల్లో దిట్ట, ప్రతి బీదవాడి గుండెల్లో చొచ్చుకుపోయిన పేరు. ఆ యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చడమే కాదు, ఆ పనులు మీరు ఎవరికి ఇప్పించినారు? ఆనంద సాయి. ఎవరి ఆనంద సాయి? ఎక్కడివాడు? యావత్ యాదగిరిగుట్ట నిర్మాణ పనులన్నీ సమీక్షించి నిర్వహించిన వ్యక్తి ఆంధ్రవాడు కాదా? ఆనాడు గుర్తుకు రాలేదా? మీకు గుర్తుకు రాలేదా ఆంధ్రవాడితో ఈ గుడి కట్టించకూడదని? ఆనాడు మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు నియమించినారు? మొదట్లో 2014 తర్వాత సినీ నటి సమంత ఎక్కడి వారు? రకుల్ ప్రీత్ సింగ్, నాకు తెలియదు, కేటీఆర్ బాగా తెలుసు హీరోయిన్ల గురించి. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడి వారు? మంచు లక్ష్మి ఎక్కడి వారు? పుల్లెల గోపిచంద్ ఎక్కడి వారు? వీరి పట్ల మాకేం ఇది లేదు, మాకేం విభేదం లేదు, వాళ్ళతో ఏం ఇది లేదు. కానీ వారిని ఆనాడు మీరు బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నప్పుడు అప్పుడు ఆంధ్ర తెలంగాణ గుర్తుకు రాలేదా కేటీఆర్? రోటరీ క్లబ్ పాలకవర్గం హనుమాన్ జన్మదిన సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజ సేవ చేయడం అభినందనీయమని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అన్నారు. స్థానిక ఆర్మూర్ రోడ్డులోని రోకడ హనుమాన్ మందిరంలో వేసవికాలం దృష్ట్యా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. ఈ మజ్జిగ పంపిణీ ఈ కార్యక్రమానికి గోశాల తరఫున అధ్యక్షులు కమల్ నాని స్వచ్ఛమైన ఆవు పాలతో తయారు చేయించి కమిటీ వారికి పంపించడం జరిగింది. భక్తజనులకు మజ్జిగను పంపిణీ చేస్తూ సేవలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు తులసీదాస్ పటేల్, విజయరావు, భరత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. విజయరావు గారు, వారి గౌరవ సభ్యులు అందరూ స్వచ్ఛంగా ముందుకొచ్చి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ టెంపుల్లో మరి భక్తులందరికీ ఎండాకాలం విపరీతంగా ఉంది. 46 డిగ్రీల ఎండ ఉంది కాబట్టి ఉష్ణోగ్రత ఉంది. మరి భక్తులందరి సౌకర్యార్థం వాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంగా నా తరఫున, జిల్లా ప్రజల తరఫున రోటరీ క్లబ్ వారికి కృతజ్ఞత ధన్యవాదాలు చేస్తూ, వాళ్ళు ఈరోజు కాదు మరి క్లబ్ వెల్సీ నుంచి ఎన్నో స్వచ్ఛంద సామాజిక కార్యక్రమాలు ముందుండి చేస్తూ ఉన్నారు. నగరంలోని గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో పెద్ద హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో పెద్ద హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం స్వామినః అష్టోత్తర పూజా కింకర్మగరిష్యేద సంకల్ప్యా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవటం గర్వకారణంగా ఉందని డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం గర్వకారణంగా ఉందని
కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వారందరినీ స్మరించుకొని నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ యువత ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, అందరూ ఆనందంగా ఉండాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ తల్లిగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అయినా తెలంగాణకు మాత్రం విముక్తి కలగలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గాడిలో బందయ్యిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు దొరల పాలనకు చరమగీతం పాడి గాడిల పాలనను బద్దలు కొట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. నేడు స్వేచ్ఛా వాయువుల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని, ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పాలనను మంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుని ప్రజా అభిప్రాయం మేరకు ప్రజలకు సేవకులుగా కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వము 10 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరగలేదు. కానీ ఇప్పుడు ఒకసారి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మనకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అటు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ అట్లా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మన కాంగ్రెస్ గవర్నమెంట్తోని మనం చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలను కోరేది ఏమంటే, మనము కాంగ్రెస్ గవర్నమెంట్తోని చేయూతిగా ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనము కోరుకుంటూ, మన తెలంగాణ తెచ్చుకోవడానికి పోరాడిన అనేకమైన కవులు, విద్యార్థులు, విద్యావంతులు, తర్వాత ప్రొఫెషనల్స్ లైక్ అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్, జేఏసీస్కు, తర్వాత ముఖ్యంగా మన మీడియా మిత్రులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ అందరూ కూడా వాళ్ళ ఒక సహకారంతో మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో పాంపౌండ్లు నిర్మించుకోవడం ద్వారా అటు వ్యవసాయంతో పాటు ఇటు చేపల పెంపకం చేపట్టి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. శనివారం కామారెడ్డి మండలం ఉగ్రవాయులో ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న ఫార్ము పాంపౌండ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాను కూడా గడ్డపార చేతపట్టి మట్టిని త్రవ్వుతూ అక్కడ ఉన్న కూలీలకు ఉత్సాహం కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొరమీను చేపలను మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందన్నారు. ఏడాదిలో 3 సార్లు పాంపండ్లో చేప పిల్లల పెంపకం చేపట్టవచ్చని, తద్వారా రైతులకు ఆదాయం సమకూరడంతో పాటు అట్టి నీటిని వ్యవసాయ క్షేత్రానికి తరలించడం ద్వారా రసాయనిక ఎరువులు వేసే అవసరం కూడా ఉండదని చెప్పారు. వ్యవసాయ క్షేత్రాలలో పాంపండ్ నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే ఆసక్తి గల సన్న చిన్నకారు రైతులకు సబ్సిడీతో పాటు సాంకేతిక సలహాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మలహరి తదితరులు పాల్గొన్నారు. ట్రిబుల్ రైడింగ్ చేస్తున్నారా? నంబర్ ప్లేట్ లేకుండా బైకులు నడుపుతున్నారా? డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా? ఇకపై అవి కుదరవు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోనున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసు, రవాణా శాఖ అధికారులు కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వచ్చే వారం నుంచి తనిఖీలు మొదలుపెట్టనున్నారు. నిబంధనలు పాటించిన వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోయినా, తారుమారు చేసినా, సక్రమంగా లేకపోయినా కేసులు నమోదు చేయడంతో వాహనాలను సీజ్ చేయనున్నారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టనున్నారు. సెకండ్ హ్యాండ్లో బండి కొని ఓనర్షిప్ మార్చుకోకపోతే చర్యలు తీసుకోనున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానికి కేసు నమోదు చేయనున్నారు. ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్లో నడిపిన భారీగా జరిమానాలు విధించనున్నారు. అలాగే హైవేలపై అనుమతి లేని స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేసినట్లయితే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు యాజమాన్యాలపై కేసు నమోదు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. శనివారం చివరి విడత పోలింగ్ పూర్తి కాగానే ఫలితాల కోసం ఉత్కంఠంగా కొనసాగుతోంది. జూన్ 4న ఫలితాలు వెలువనుండటంతో ఈ రోజు యావత్ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కపోతుంది. కానీ ఫలితాలు థియేటర్లలో ప్రసారమైతే వాటిని లైవ్లో ప్రదర్శిస్తే మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఇప్పుడు ఇదే దిశగా అడుగులు వేస్తోంది. ముంబైలో SM5 కళ్యాణ్, CN కంజూర్ మార్గ్లో మూవీ మ్యాక్స్ థియేటర్లు, ఠానేలోని ఎటర్నింగ్ మాల్స్, వండర్ మాల్, నాగపూర్లోని మూవీ మ్యాక్స్, ఎటర్ని, పుణేలోని మూవీ మ్యాక్స్ తదితర థియేటర్లు జూన్ 4న ఎన్నికల ఫలితాలను పెద్ద స్క్రీన్పై ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పేటీఎం వంటి వేదికల్లో బుకింగ్స్ ప్రారంభించారంట. 6 గంటల పాటు ఫలితాలను థియేటర్లోనే లైవ్ స్క్రీన్ చేయను. ఇందుకోసం టికెట్ ధరలు 99 నుంచి మొదలుకొని 300 వరకు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫలితాల ప్రదర్శనకు హౌస్ఫుల్ అయినట్లు తెలుస్తుంది.
టికెట్ బుకింగ్కు సంబంధించిన స్క్రీన్ షాట్లకు కొందరు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి. సాలూరా మండలంలో పల్లె ప్రకృతి వనం నీరు లేక చెట్లు ఎండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో పల్లె ప్రకృతి వనం నీరు లేక ఎండిపోతున్న చెట్లు గ్రామస్తులకు చల్లని వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం గ్రామాలలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. కనీసం వాటిని పట్టించుకునే నాదుడే లేరు. సాలూరా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గతంలో పాలకులు ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసినప్పటి నుండి అందులో ఎవరు కూడా సేద తీరని సందర్భం లేదు. ఇప్పటికైనా చెట్లను ఎండిపోకుండా చూడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు పాల ఉత్పత్తులను ఉపయోగించుకునేలా చూడాలని ప్రముఖ వైద్యులు పాల ఉత్పత్తుల సమన్వయకర్త డాక్టర్ రాజారత్నం సూచించారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో వైద్యులు కూడా పాల ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం పాల ఉత్పత్తి చాలా తగ్గిందని, దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనైతే కేంద్రీకృతమై ఉందని అన్నారు. పాడి అభివృద్ధిని ప్రోత్సహిస్తే ఆరోగ్యాలు బాగుండడమే కాకుండా అధికంగా కుటుంబాలు బాగుపడతాయన్నారు. సేంద్రియ పాడి పెంపకంపై ప్రభుత్వం కూడా అధిక ప్రచారం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సదస్సు సమన్వయకర్త కరటూరి పాపారావు, వివేకానందరెడ్డి, జనార్దన్ రెడ్డి, సతీష్ తదితరులు ఉన్నారు. గ్రామానికి విచ్చేసిన రాజరత్నం గారికి మా తరఫున, మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఈ జైతాపురం విలేజ్ని చోటు చేసి ఇటువంటి అవేర్నెస్ క్యాంప్ పెట్టి ఈ పాల ఉత్పత్తి సంబంధించి కానీ పాలకి మనం ఆర్గానిక్లు వెళ్తే ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది ఆరోగ్యపరంగా అలాగే రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి మా అందరికీ విషయాలు అవగాహన చేసినందుకు, మా గ్రామస్తులకు మాకు తెలియపరిచినందుకు మా తరఫున, మా గ్రామస్తుల తరఫున సార్కి మరియు వాళ్ళు వెళ్తూ మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామ శివార్లో 63వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నేడు 4:30 సమయంలో మోర్తాడ్ నుండి నిజామాబాద్ వైపు బైక్పై వెళ్తున్న వ్యక్తులను ఆర్మూర్ వైపు నుండి మంచిర్యాల వెళ్తున్న అశోక్ లైలాండ్ వాహనం ఢీకొట్టగా బైక్ నడిపే 2 వ్యక్తులకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. గూడ్స్ వెహికల్ డ్రైవర్ క్లీనర్ కు గాయాలయ్యాయి. 4గురికి చికిత్స కొరకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు. అక్కడ బైక్ నడుపుతున్న మార్క్ వినయ్ కింగ్ మరణించారు. శివకృష్ణ పరిస్థితి విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద నెలకొన్న శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పెద్ద హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద నెలకొన్న శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పెద్ద హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ హనుమాన్ జన్మదినోత్సవం ఎంతో విశేషమైందని చెప్పారు. అలాగే శ్రీరామాలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు పెద్దలు ఉంది కాబట్టి గంగాస్నానం నుంచి భక్తులందరూ వచ్చేసి ఈ స్వామివారి దర్శించుకుంటారు. ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరికి ఎలాంటి కోరిక ఉన్నా కానీ మా ఆంజనేయ స్వామి తెలుస్తారు. ఇక్కడ అర్చకులు శ్రీనివాస్ పంతులు గారు కూడా ఉంటారు. వారు అర్జున పూజా కార్యక్రమం చేస్తూ ఉంటాయి. నగరంలోని కిల్లా రఘునాథ ఆలయంలో గల శ్రీ దాస ఆంజనేయ స్వామి ఆలయ హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కిల్లా రఘునాథ ఆలయంలో దాసాంజనేయ స్వామి శివ పంచాయతన దేవాలయం పొడ్డెమ్మ చెరువు కట్టపై గల ఆంజనేయ స్వామి జన్మదిన మహోత్సవం 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, సింధూర సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిలుముల భూషణాచారి, అర్చకులు రాజు శర్మ, నవీనాచార్యులు మరియు కమిటీ సభ్యులు మురళి, భూపాల్, శ్రీనివాస్, జలంధర్ భక్తులు స్వామివారి సన్నిధిలో పాల్గొని దివ్య ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పులిహోర వితరణ. హిందువులు పూజించే దేవుళ్లలో హనుమంతుడికి విశేషమైన స్థానం ఉంది. కష్టంలో ఆపద్బాంధవుడిలా కోరిన కోరికలను తీర్చే అభయ ఆంజనేయ స్వామిగా హనుమంతుడిగా ఆరాధిస్తారు. నిజామాబాద్ పట్టణంలో బుడ్డెమ్మ చెరువు కట్టపైన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయము శివ పంచాయతన ఈరోజు హనుమాన్ జయంతి అనే జన్మదినం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ఈరోజు ప్రొద్దున ఉదయం 5:30 కల్లా శివ అభిషేకాలు, పంచాభిషేకం మరియు అమ్మవారికి ఇలా పంచామృత అభిషేకాలు చేయడం జరిగింది.
శేఖర్ గ్యాస్ ఏజెన్సీ ముందు కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈరోజు 7వ రోజు సమ్మెలో భాగంగా నిజామాబాద్ నగర కేంద్రంలోని శేఖర్ గ్యాస్ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు హనుమన్లు మాట్లాడుతూ 7 రోజులుగా సమ్మె చేస్తున్న యాజమాన్యం అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని, సమ్మెలో భాగంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ డిఎస్ చౌహాన్ హైదరాబాద్కి మెయిల్ ద్వారా వినతి పత్రం పంపారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని చెప్పారు. యాజమాన్యం వేషాలకు పోకుండా కార్మిక నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సానుకూల వాతావరణంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గాన్ల సాయన్న, రవికుమార్, బాలలింగం, శివకుమార్, బబ్లు, గంగాధర్, రాజు, కార్మికులు తదితరులు ఉన్నారు. చేసుకున్న అగ్రిమెంట్ ఆయిల్ కంపెనీ గతంలో ఏజెన్సీ నుంచి చేసుకున్న అగ్రిమెంటు మొన్న 2024 ఫిబ్రవరి 16 ముగిసింది. మళ్ళీ నూతన రేట్ల ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ చేయమంటే యజమాన్యము ఒప్పుకోకుండా మనల్ని మీరు వెళ్ళండి, రోడ్డు మీద వెళ్ళండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, అధికారులకు కానీ ఆయిల్ కంపెనీ కానీ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ వినతి పత్రాలు. అది లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు స్పందించలేదు. అట్లనే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. నగరంలోని నీరుకొండ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని నీరుకొండ హనుమాన్ ఆలయంలో పెద్ద హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అది పంతులు చెప్పిన విధంగా అందరూ సుఖ సంచాలతో ఉండాలని మేము కోరుకుంటూ, ఈ 4 నెలలు ఎండాకాలము చాలా ఇబ్బంది పెట్టింది. మేము భగవంతుని కోరుకున్నాము, వచ్చే వర్షాకాలంలో కూడా అది ఎట్లా ఎండ కొట్టిందో అదే వర్షం కూడా పడాలని మేము భక్తుల కోరికలను నెరవేర్చామని భగవంతుని మేము కమిటీ ద్వారా మేము కోరుకున్నాము. రాబోయే ఆషాఢ మాసము, శ్రావణ మాసము ఇక్కడ పెద్ద కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ, జిల్లా సిపి ఆదేశాల మేరకు పోలీస్, ఆర్టీఏ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, పూర్తిగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలు, రిజిస్ట్రేషన్ కాని వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపినట్లయితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాలపై చర్యలు తప్పవని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలని సూచించారు. సైడ్లో పార్క్ చేయడం ఒకటి, షాప్స్, మాల్స్ ముందర రోడ్డుని పూర్తిగా ఆక్రమిస్తూ అట్లాంటి వాటి పార్కింగ్ చేస్తున్నారు. దానివల్ల రోడ్ మార్జిన్ తగ్గి వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అట్లా పార్క్ చేసిన చోట, అది హోటల్ కానీ, దాబా కానీ, రెస్టారెంట్ కానీ, ఇట్లాంటి ప్లేసెస్లలో ఎవరైతే పార్క్ చేస్తారో ఆ వాళ్ళ యజమానుల పైన, వాటికి సంబంధించిన హోటల్ యజమానులు, ఆ ప్లేస్ యొక్క యజమాని పైన, అలాగే వాహనదారుని పైన, ఇద్దరి పైన కూడా కేసులు బుక్ చేసి వాటికి సేఫ్ ప్యాసేజ్, ఇతర వాహనదారులందరికీ కూడా, రోడ్ యూజర్స్కి సేఫ్ ప్యాసేజ్ ఉండే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నాగారంలో గల శ్రీ లక్ష్మీ కుబేర ఆలయ 6వ వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. నాగారంలో గల శ్రీ లక్ష్మీ కుబేర ఆలయ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం స్వామివారి పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాతా అనంత లక్ష్మి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు స్వామివారి సన్నిధిలో పాల్గొని దివ్య ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హిందువులు పూజించే దేవుళ్లలో శ్రీ లక్ష్మీ కుబేర స్వామిని పూజిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగును, సంతానం లేని వారికి సంతానం జరుగును అని ఇక్కడ భక్తుల అపార నమ్మకం. కష్టంలో ఆపద్బాంధవుడిలా కోరిన కోరికలను తీర్చే లక్ష్మీ కుబేర స్వామిని ఆరాధిస్తారు. స్వామిని ప్రతిరోజు మనసారా ప్రార్థిస్తే అభిష్ట సిద్ధి, కార్యసిద్ధి కలుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమం జరుగుతుంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ భక్తులు అనేకంగా వచ్చి వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకుంటారు. ఈ లక్ష్మీ కుబేర స్వామి ఆలయం పరమ పవిత్రమైనటువంటిది. సంతానం కొరకు కానీ, వివాహం కొరకు కానీ, తర్వాత కష్ట నష్టాలు, ఈతి బాధలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా అవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అనేకంగా జరుగుతుంటాయి. తర్వాత దసరా నవరాత్రి ఉత్సవాలు కానీ, దీపావళి ఉత్సవాలు కానీ, సంక్రాంతి ఉత్సవాలు కానీ అనేకంగా జరుగుతున్నాయి. విశేషంగా భక్తులు వచ్చేసి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకుంటారు. అలాగే దగ్గర ఇక్కడ నేర్గొండ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. వచ్చిపోయే భక్తులందరూ కూడా వస్తుంటారు. దీపావళికి ధనత్రయోదశి విశేష కార్యక్రమాలు జరుగుతాయి.
సాటాపూర్ ప్రాథమిక అమ్మ ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న మరుగుదొడ్ల పనులను ఎంపీడీఓ పరిశీలించారు. రెంజల్ మండలంలోని పాఠశాలలో ప్రాథమిక పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కింద పాఠశాల మరమ్మతులపై 2,30,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. సెప్టిక్ ట్యాంకు పూడికతీత పనులు ప్రారంభం కావడం జరిగింది. ఇట్టి పనులను ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 94,000 త్రాగునీటి సౌకర్యం కొరకు 22,000 రూపాయలు పాఠశాల స్పెషల్ గ్రాంట్ కింద 22,000 మంజూరు కావడం జరిగింది. మొత్తం పాఠశాలకు 2,30,000 మంజూరు కావడం జరిగింది. పాఠశాలల ప్రారంభం అయ్యేసరికి పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ సాటాపూర్ పనులు మన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మంది చేపడుతున్న పనులను పర్యవేక్షించడం జరిగింది. ఇందులో భాగంగా 54,000 రూపాయలతోటి టాయిలెట్ల నిర్మాణం కోసం మౌలిక సదుపాయాల కోసం మంజూరు కావడం జరిగింది. ఇందులో సెప్టిక్ ట్యాంకు పూడికతీత పనులు ప్రవేశంలో ఉన్నాయి. మొత్తం 2,30,000 ఈ పాఠశాలకు మంజూరు కావడమే. 94,000 డ్రింకింగ్ వాటర్ సప్లై, 29,000 స్పెషల్ రిపేర్స్, మొత్తం కలిసి 2,30,000 మంజూరు కావడం జరిగింది. ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో కళాశాల అడ్మిషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లెక్చరర్లు ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చేర్పించాలని చెప్పారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రైవేటు కళాశాలలకు అనుగుణంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దేవారం, పీడీ గంగాధర్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. 25వ అకాడమిక్ సంవత్సరానికి గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ నుంచి ఆహ్వానం ఇస్తున్నాము. ఈ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టల్ కూడా కాలేజ్కి అటాచ్ అయ్యే ఉంది. పిల్లలకి సేఫ్టీ ఉంటుంది. పక్కనే బిల్డింగ్ అటాచ్ అయ్యే హాస్టల్ ఉంది. అందులో అందరూ చేరొచ్చు. దూరము ప్రయాణం చేసేటువంటి అవసరం ఉండదు. వేరే ఊళ్ళో వాళ్ళు లోకల్గానే హాయిగా ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి వస్తాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్లాట్ల హనుమాన్ ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కమిటీ అధ్యక్షులు నగేష్ శర్మ మాట్లాడుతూ పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్యాట్ల హనుమాన్ ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్యామ్ మనోహర్, కార్యదర్శి సతీష్, కోశాధికారి నరేందర్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. మందిరంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మాకు సహకరించిన అన్నదాత అయినటువంటి ధన్పాల్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి, వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా విత్తనాల దుకాణాలు తనిఖీలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారని, అధికారులు రైతులను దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాలు ఉన్న షాపులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా జిలుగు విత్తనాలు పంపిణీ చేయాలని, రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వాలే ఆదుకోవాలని, నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతే రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. జీలుగు విత్తనాలని అందించడంలో వైఫల్యం ఉంది. అవి వచ్చిన ఒక లోడో 2 లోడ్లో 2-3 ఊర్లకి ఒక అరగంటలోనే అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంది. కాబట్టి అట్లాంటి సమస్యలు లేకుండా విత్తనాలు ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే రైతులందరూ కూడా సీజన్ ప్రారంభమైంది కాబట్టి తీసుకెళ్ళి లేట్ అవుతుందని చెప్పేసి సీర్నపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రముఖ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మదిన సందర్భంగా హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి వేద మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు హాజరయ్యారు.
భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో మన్ను టెండను సైతం లెక్క చేయకుండా నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో నిరుపేదలకు, అభాగ్యులకు, యాచకులకు, వికలాంగులకు దాదాపు 90 మందికి ఫుడ్ బ్యాంక్ పైన్సార్ చైర్మన్ ఆంజనేయులు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం సుకుమార్ పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 48,700గా ఉండగా 18 క్యారెట్ల బంగారం ధర 56,250గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 940గా ఉండగా కిలో వెండి 94,000గా పలికింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్ద హనుమాన్ జన్మదిన సందర్భంగా జిల్లాలోని హనుమాన్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ కనుమరుగవుతోంది. నిజామాబాద్ శివారులోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గీరెడ్డి ప్రమిళాదేవి లేని లోటు గీరెడ్డి రామరెడ్డి కుటుంబ సభ్యులకు తీరనిది. నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో గీరెడ్డి ప్రమిళ ద్వాదశ దిన కర్మకు హాజరై నివాళులు అర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తదితరులు. ఇందల్వై టోల్ ప్లాజా వద్ద రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు నాణ్యతతో చేపట్టాలి. అర్సపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి అధికారులకు సూచించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. వ్యవసాయ క్షేత్రంలో పాంపౌండ్లు నిర్మించుకోవటం వల్ల వ్యవసాయంతో పాటు చేపల పెంపకం చేపట్టి ఆదాయం సంపాదించుకోవాలి. కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయిలో పాంపౌండ్లు పరిశీలించిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్. రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం. రోకడ హనుమాన్ ఆలయంలో పెద్ద హనుమాన్ జన్మదిన సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ విఠలరావు. ఆంధ్ర అనే పదం మీద విషం కక్కుతూ సెంటిమెంట్ను వాడుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. లోక్సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఏర్పాటు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్యుల సేవలు అభినందనీయం. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.